అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నర్సయ్య గౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు వినపడుతోందా? వినిపిస్తుంది. నర్సయ్య గౌడ్ గారు, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న ఫోన్లో లింగయ్యకు సంబంధించి ఎటువంటి సమాచారం దొరికిందండి? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఈ రోజు మన చిరుమర్తి లింగయ్య గారిని ఎంక్వైరీకి పిలిచిరు ఫోన్ ట్యాపింగ్ కేసులో. అయితే దాని మీద ఒక గంటన్నర ప్రశ్నించి తర్వాత వెళ్ళిపోమని చెప్పారు. మళ్ళీ రేపు రమ్మని కూడా ఏం చెప్పలేదు. అంటే ఎంతవరకైతే డౌట్స్ ఉన్నాయో, ఎంతవరకైతే లింక్స్ ఉన్నాయని భావించినరో అంతవరకు మాత్రమే అడిగి పంపించినట్టుగా మనం భావించాలి. ఒకవేళ ఆయనను ఇబ్బంది పెట్టాలి, ఆయనను ఇరికించాలి అని అనుకుంటే గంటలు సాగదీసి రేపు సాయంత్రం రా, ఉదయం రా అని ఇస్తారని మనకందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఒక గంటన్నర లోపల వారిని ప్రశ్నించి వారిని ఇంటికి పంపించేసినంటేనే సాదా సీదాగా వాళ్ళు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపించారు అనేది మనకు తెలుసు. అది కూడా మనందరికీ తెలిసిన మరొక విషయం ఏంటంటే, చిరుమర్తి లింగయ్య గారికి నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ నివేదిక. అంటే ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వీరు వారితో టచ్ లో ఉన్నట్టుగా వచ్చింది. కాబట్టి అసలు ఎందుకు టచ్ లో ఉన్నారు, అసలు ఏం మాట్లాడారు, మీ అనుచరులు ఇద్దరి పేరు కూడా, ఒక రెడ్డి ఒక రాజు, వీళ్ళిద్దరి పేరు కూడా వస్తా ఉంది, ఏంటి విషయం అని తెలుసుకోవడానికి మాత్రం పిలిచినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా అంటే క్లిష్టమైన కేసు. అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి అంత ఈజీ కాదు. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మెయిన్ గా బైపోల్, మన మునుగోడు బైపోల్లో వచ్చిన ఆరోపణలు ఏంటంటే, వీళ్ళు పోలీసులు ఆ వ్యాన్లలోనే డబ్బులు పంచిండ్రు, డబ్బులు తీసుకుపోయిండ్రు ఒకటి, తర్వాత ప్రత్యర్థులకు సంబంధించినవి వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. దాంట్లో చిరుమర్తి లింగయ్య గారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో మాత్రమే ఈ రోజు ప్రశ్నలు వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్న, అంటే వాళ్ళు రిమాండ్ లో ఉన్న వాళ్ళు కన్ఫెస్ చేసిన విషయం ఏంటంటే, ఇదంతా ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినాము, మా పైన ఉన్నటువంటి అధికారి చెప్తే చేసినాము. ఆ అధికారికి ఎవరు చెప్తారు? ప్రభుత్వ పెద్దలు చెప్తారు. నేను ఒకటే అడుగుతున్నాండి, అందరికీ అర్థమయ్యే భాషలో, ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ఈ పోలీసు అధికారులకు ఎవరి ఫోను వినాలన్న కోరిక ఏమన్నా ఉంటుందా? వాళ్ళకి ఏ రకంగా ఉపయోగం ఉంటుంది? వేరే ప్రత్యర్థులు, అంటే ప్రతిపక్షకు సంబంధించిన లీడర్ల ఫోన్ నెంబర్లు వినాలన్న కోరిక వాళ్ళకేం కలగదు కదా, దానివల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు కదా. కాబట్టి ఇది ఎవరికి అవసరం ఉంటుందంటే, ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలకు అవసరం ఉంటుంది. ఈ రోజు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని అవతలను కట్టడి చేస్తే గెలిచేది వీళ్ళ అభ్యర్థే. కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మాత్రమే నడుచుకున్నాము అనే దాని దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వస్తే వాస్తవంగా చివరి విషయం కూడా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ప్రభాకర్ రావు గారి పేరు చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రావు గారు ఎట్లా చెప్తే మేము అట్లా చేసినామని చెప్తా ఉన్నారు. మరి ప్రభాకర్ రావు గారు కనుక అమెరికా నుండి ఇప్పుడు మన దగ్గరకు వస్తే ఆయన కూర్చుని పెట్టి మాట్లాడితే ఆయన ఎవరి పేరు చెప్తారనే దాని మీదనే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభాకర్ రావు గారు ఏమో అమెరికాలో కూర్చున్నాడు, ఇక్కడ రెడ్ కార్నర్ నోటీస్ ఏమో ప్రాసెస్ లో ఉన్నది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి నెలలు టైం పట్టదనేది మన అందరికీ తెలుసు. కానీ పైన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దీన్ని అండర్ ప్రాసెస్ లే చూపిస్తుంది. కానీ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్లీ మన ప్రభాకర్ రావు గారిని పట్టుకోద్దాం, ఈ కేసును ఒక కొలిక్కి తెద్దామన్న ఆలోచన లేదు. ఒకటి. రెండవదేమో ఈ కేసును సిబిఐకి పంపించమని హైకోర్టుకు పోయారు. ఎవరిని కాపాడడానికండి? మీరైనా మేమైనా విచారణ చేస్తే ఎవరైతే తప్పు చేసినో వాళ్లకు శిక్ష వేయడానికే కదా. మరి ఈ రోజు ఇచ్చిన దాని ప్రాసెస్, అంటే నోటీస్ ఏమో ప్రాసెస్ లో పెడతారు, మాకు కేసు అప్పగించమని మీరు హైకోర్టు పోతారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో క్లియర్ గా కనిపించేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు బిఆర్ఎస్ నాయకులను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందట వచ్చినటువంటి చిరుమర్తి లింగయ్య గారు వారు మీడియాలో మాట్లాడితే నేను చూశాను. చాలా సిరుమంద హాసంతోటి పోయి వచ్చిన తర్వాత ఆయన టెన్షన్ కానీ ఏమి కానీ లేదు. నన్ను అడిగారు, నేను చెప్పిన అంతవరకు క్లియర్.
అంటే ఇక్కడ టార్చర్ గానీ లేకపోతే ఒప్పించే కార్యక్రమం గానీ అలాంటివి ఇంతకు ముందు జరిగినట్టుగా లేదు. ఎంతవరకు అయితే సమంజసమో అంతవరకే అడిగి పంపించేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రభాకర్ రావు గారు ఈ రోజు కాకపోయినా రేపు వస్తారు. ఆయన పేరు చెప్పక తప్పదు, ఈ పెద్ద తలకాయకు ఉచ్చు బిగించక తప్పదని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం. అంటే నరసయ్య గౌడ్ గారు ఒకవేళ ప్రభాకర్ గారు రాలేదు అనుకుందాము, అనుకుంటే ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా జైల్లో ఉన్నవారు ఇప్పుడు రాధాకిషన్ రావు గారు కానీ, ప్రణీత్ రావు గారు కానీ, భుజంగరావు గారు కానీ, తిరుపతి అన్న వీళ్ళ నుంచి ఎటువంటి సమాచారం మీరు రాబట్టలేరా? అయితే మేడం మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి వాళ్ళు ఎటు చూపిస్తా ఉన్నారంటే మా పై అధికారి, మా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు మాత్రమే మేము చేసిన మాట వాస్తవం. మేము ఈయన పలానా ఫోన్ ట్యాపింగ్ చేసినాం, పలానా ఫోన్ ట్యాపింగ్ చేసినాం, ఆ రికార్డులని తీసుకుపోయి మూసీలో వేసినాం, మళ్ళీ తీసుకొచ్చినాం, ఇవన్నీ ఒప్పుకున్నారు. స్టేట్మెంట్ కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చిన అన్ని రాబట్టినాం. కానీ వారు చెప్పిన పేరేంటి? మా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు వారు చేయమన్న చెప్పిన పేర్లన్నీ మేము చేసుకుంటా పోయినాము అని అంటే ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? ఇప్పుడు ప్రశ్నించవలసింది ఉన్నతాధికారి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారిని. ప్రభాకర్ రావు గారిని ఏమడుగుతాము? బాబు మరి ఎందుకు చేపించినవా, నీకేం అవసరం వచ్చింది, నువ్వేం పోటీ చేస్తలేవు, నువ్వు గెలిచేయలేదు, టచ్ చేయలేదు, ఏంది నీ పరిస్థితి అంటే ఆయన అప్పుడు ఎవరి పేరు చెప్తారనేది బయటకు వస్తే అప్పుడు కదా అసలు విషయం. కాబట్టి ప్రభాకర్ రావు గారిని రాకుండా అమెరికాలో ఎందుకు ఆగబడతా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇమీడియట్లీ ఇష్యూ చేయడం లేదు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇమీడియట్లీ హైకోర్టుకు ఎందుకు పోయింది మాకు ఇయ్యమని ఈ రోజు కేటీఆర్ పోయి వాళ్ళతోటి ఎందుకు అంటగలుగుతా ఉన్నారు? ఈ విషయాలన్నీ చూస్తే ఇద్దరు కలిసిపోయి కేసును ఎదుర్కొంటున్నట్టుగా మనం భావించాలి. అదే కాదు, నేను అందుకే అంటున్నా, మనం ఎన్ని మాట్లాడినా మీరు ఒక మాట అడిగారు, మీరు రాబట్టలేరంటే ఆల్రెడీ 100% ఇన్ఫర్మేషన్ రాబట్టడం జరిగింది. ఒక కేసు క్లోజ్ కావాలంటే ఆయన ఎవరి ఆదేశాల ప్రకారం చేసిరో వారి పేరు చెప్తున్నారు కాబట్టి వారెందుకు చేసిరో కూడా అడగాలి కదా మనం. వారెందుకు చేసిరో అడిగితే వారు ఎవరి పేరు ఒకరి పేరు చెప్తారు కదా. ఎమ్మెల్యే పేరు, ఎంపీ పేరు, మినిస్టర్ పేరు, ఎవరి పేరు ఒకరు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్లకు నోటీస్ ఇచ్చి పిలిచి మాట్లాడి ఎవరు తప్పు చేస్తే వాళ్ళను జైలుకు పంపించి శిక్ష వేసే విధంగా మాత్రమే ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొంత కన్ఫెషనల్ రిపోర్ట్ ఉంది, స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరో పేరు చెప్పారు కాబట్టి తీసుకొచ్చి లోపలేస్తా అంటే ఇదేమి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం ఆధారాల మీద మాత్రమే పనిచేస్తుంది. ఆధారాలు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, ఆధారాలు లేకపోతే వదిలేస్తుంది, అంతవరకే. ఇప్పుడు మీరు ఈ ఎపిసోడ్ తిరుమతి లింగయ్య గారిని చూస్తే మీకు అదే అర్థమవుతుంది కదా. రైట్. నరసయ్య గౌడ్ గారు